అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు KMEC. సో ఓకే, యాజ్ లాస్ట్ వీడియోని మీరు బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఈ వీడియోలో కెమిస్ట్రీ ప్రాక్టికల్స్కి 60 out of 60 తెచ్చుకోవాలంటే ఎటువంటి స్ట్రాటజీస్ అప్లై చేయాలి, లాజిక్స్ ఏం అప్లై చేస్తే మనకి ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి, సూపర్ స్కోర్ తెచ్చుకోవాలంటే ఏ విధంగా మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్తాను. ఓకే, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మార్నింగ్ సెషన్లోనే నేను ఎందుకు అప్లై చేశాను, నేను ఫిజిక్స్ అండ్ ఈవినింగ్ పెట్టాను, కానీ వాళ్ళు మార్నింగ్ ఎందుకు పెడతాను, కెమిస్ట్రీ టిపికల్ సబ్జెక్ట్. మీరు ఎంత చేసుకున్నా కూడా టిపికల్. మీకు అందులో 3 ఉంటాయి. ఏంటి, పార్ట్ ఏ, పార్ట్ బి అనే, ఐ మీన్ 1, 2 లాస్ట్లో ఒకటి ఉంది కదా అది. సో ఫస్ట్ రెండిట్లో ఫస్ట్ది కష్టం. ఓకే, సింపుల్ చెప్తాను. సాల్ట్ అనాలిసిస్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్. లాస్ట్ క్వశ్చన్ మీకు ఐదర్ కొలాయిడల్ సొల్యూషన్స్ అయినా పడుతుంది, లేకపోతే ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అయినా పడుతుంది. అండ్ మేజర్గా మీరు చూసుకోవాల్సింది ఎక్కడంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొలాయిడల్ సొల్యూషన్ మీరు చదివితే వచ్చేస్తుంది, మ్యాక్సిమం చదివితే వచ్చేస్తుంది. సాల్ట్ అనాలిసిస్ కొంచెం పక్కన పెట్టండి, వాల్యూమెట్రిక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు టాప్ స్కోర్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మీరు వాల్యూమెట్రిక్ మీద ఉంటుంది. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళగానే కూడా మీరు చేయాల్సింది వాల్యూమెట్రికే. మీకు ఎవరు సాల్ట్ అనాలిసిస్ వెంటనే రాయమని ఎప్పుడు చెప్పరు. మ్యాక్సిమం కొన్ని సెంటర్స్లో ఏంటంటే మ్యాక్సిమం వాల్యూమెట్రికే ప్రిఫర్ చేస్తారు. సరే, వాల్యూమెట్రిక్ ప్రిఫర్ చేయడం, మీకు సాల్టే ప్రిఫర్ చేసినా కూడా మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే మీకు ఒక సాల్ట్ వేసిస్తారు. ఆ సాల్ట్ ఏంటో మీకు చెప్పరు, మీరే క్యాలిక్యులేట్ చేయమంటారు. నాకు వచ్చిన లెక్చర్ గురించి చెప్తున్నాను. నాకు వచ్చిన లెక్చర్ ఏంటంటే ఆయన బాగా మెమరీ పవర్ ఎక్కువ. ప్రతి ఒక్క నెంబర్ని కాల్ చేసి ఆ సాల్ట్ ఏంటో ఆయన ముందే ఐడియా ఉంటుంది. ఏం రాయాలి, ఈ నెంబర్ ఇది రాయండి, 8, 9, 10 ఈ నెంబర్ ఇది రాయండి. అండ్ అంటే మా రోల్ నెంబర్స్ ఉంటాయి కదా, నాది 76, సో 76 ఇది రాయి, 76, 89 అలా మీరు ఇది రాయండి. ఆ అయాన్స్ ఏంటో కూడా ఆయన బాగా గుర్తుంది. కాబట్టి ఆయన అలా చెప్పారు. నేను ప్రాక్టికల్గా మాట్లాడతానండి. ఎటు తిరిగి మీరు ఎంత చేసుకున్నా కూడా సెంటర్స్ మీకు ఇప్పుడు జంబ్లింగ్ సిస్టమ్ పెట్టారు. ఏంటి, కొంతమందిని అవి చేస్తారండి. ఎటు తిరిగి కాలేజెస్ మీకు మంచిగా చేస్తాయి. ఈ ఇయర్ ఎటు తిరిగి మీకు ఏంటి ఏదో కష్టం వచ్చేస్తుంది. సెల్ఫ్ సెంటర్స్ అన్నది మళ్ళీ జంబుల్ చేశారు. ఇలాంటివన్నీ ఏం భయపడక్కర్లేదు. ప్రాక్టికల్స్ ఆర్ జస్ట్ నథింగ్ బట్ ద చైల్డ్ గేమ్స్, బట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద లాజిక్స్ ఇన్ ఫిజికల్. ఐ మీన్ ఫిజిక్స్లో లాజిక్స్ అప్లై చేయాలి, కెమిస్ట్రీలో స్ట్రాటజీస్ అప్లై చేసుకోండి. స్ట్రాటజీస్ ఏ విధంగా అప్లై చేస్తాం, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఖచ్చితంగా మొత్తం చదవాల్సిందే. ఏ పార్టర్స్ మీరు ఏమేం చేస్తారు. అండ్ ఆల్సో కొన్ని ఏంటంటే మీ నోట్లో పెట్టుకుని పిపెట్ ఇలా లాగాల్సి కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. పొరపాటును కూడా నోట్లో బెల్చాలని ట్రై చేసి చెత్తవన్నీ వస్తాయి. అండ్ ఆల్సో సాల్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు మీరు ముందుగా చదువుకునాలండి. నేనైతే చెప్పేది ఏంటంటే చదువుకునే వెళ్ళమంట. సాల్ట్ అనాలిసిస్ ఏదో కొంచెం బేసిక్స్ అనేది చదువుకునేయాలండి. ఏదో కొన్ని అలా గుర్తుపెట్టుకున్నా కూడా మీరు అక్కడ వెళ్ళిన తర్వాత బాగా స్ట్రిక్ట్ లెక్చర్ పడ్డా కూడా మీకు ఎటు సేఫ్ అవుతుంది. సో సాల్ట్ అనాలిసిస్కి ఎక్కువ మార్క్స్ ఉంటాయి కాబట్టి దయచేసి దాన్ని పోగొట్టుకోవాలని ట్రై చేయండి. అండ్ దెన్ కమింగ్ టు లాస్ట్ వన్ ఎటు తిరిగి మీరు చదివేస్తారు, అది నాకు తెలుసు. నేను దాని గురించి స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో లాస్ట్ వన్ కొలాయిడల్ సొల్యూషన్స్ కానీ ఐదర్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఇస్తారు. మీకు డిలీటెడ్ సిలబస్ ఉంది. మీకు కోవిడ్ కదన్నా మీకు అప్పుడు అలా వదిలేసారులే అనుకుంటున్నారేమో. మీకు ఇప్పుడు కోవిడ్ ఉంది, మీకు ఎటువంటి భయం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఇవన్నీ చదువుకునేటప్పుడు బాగా క్రిటికల్గా ఫీల్ అవుతారు. కాబట్టి దీనికి సంబంధించిన క్రిస్టల్ క్లియర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయి, సాల్ట్ అనాలిసిస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అవన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకోండి. అండ్ ఇదే లింక్స్ నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నప్పుడు కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఈ కెమిస్ట్రీ ఎగ్జామ్ని కానీ ట్యాకిల్ చేయాలంటే ఖచ్చితంగా లింక్స్ చూసుకోవాల్సిందే, వాటి బట్టి ప్రిపేర్ అవ్వాల్సిందే. సో విషింగ్ యూర్ ఓన్లీ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఇంకేమైనా స్ట్రాటజీస్ కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను ఏవైతే హెల్ప్ చేస్తానో హెల్ప్ అనేది ఖచ్చితంగా చేస్తాను. మెటీరియల్ ఈసారి ఎట్టకొట్టా నేను ట్రై చేస్తానండి. మీకు ఎల్లుండి కాబట్టి ఎగ్జామ్స్ రేపటిలో ఎట్టకొట్టా మెటీరియల్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో subscribe to KMEC. Bye and wishing you all only the best in chemistry exam. ఎందుకంటే బెస్ట్ రాలేదంటే మీరు తర్వాత కెమిస్ట్రీ థియరటికల్ తెలుసుగా. సో బాయ్.